రోమన్ సామ్రాజ్యంలో క్లాడియస్ అనే రాజు ఉండేవాడు. అక్కడ ఉన్న సైన్యాన్ని ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాడు. వాలంటీర్ గారు ఆ సేనలందరికీ కూడా రహస్యంగా పెళ్లి చేసేవాడు. తనకి మరణశిక్ష విధిస్తారు. తను జైల్లో ఉన్నంత కాలం ఆ క్లాడియస్ కూతురుతో ప్రేమలో పడతాడు. ఫార్వర్డ్ అంటే ఫ్రమ్ యువర్ వాలంటీర్ అని చెప్పేసి ఒక లెటర్ రాసిస్తారు. ఆ పర్టికులర్ రోజుకి ఒక పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే గా మార్చడం జరిగింది. ఈ రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, హగ్ డే, కిస్ డే, ఎడ్డీ డే, చివరిగా వ్యాలంటైన్స్ డే. ఇది రైట్ కాదు సార్. ప్రేమ అనేది ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఉండే ఒక ప్రాసెస్. ఇది ఆ ఒక్క రోజే వ్యక్తపరచుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్. వ్యాలంటైన్స్ డే మనం జరుపుకోవచ్చా మన ఇండియన్స్? అలా అయితే మరి మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ ఇప్పుడు స్కూల్స్ లో సెలబ్రేట్ చేస్తా ఉంటారు. రెడ్ డే అంటారు, గ్రీన్ డే అంటారు, పింక్ డే అంటే ఏయో డేలు చెప్తున్నారు సార్. అల్టిమేట్ గోల్ ఒకటే నరేష్ గారు, హ్యాపీ హార్మోన్స్ ని యాక్టివేట్ చేసుకోవడమే మన టార్గెట్. ప్రేమల్లో కూడా 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓవర్ పొసెసివ్ అంటాం. సెకండ్ ఫ్లేవర్ ఒక 2 రోజులు ప్రేమతో ఉంటారు, 3 రోజులు కోపంతో ఉంటారు. థర్డ్ ఏంటంటే అవసరమైనప్పుడు. ఇటువంటి ప్రేమలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇరువురు కలిపి కో లివింగ్ చేసుకుని అర్థం చేసుకున్నాక చేసుకునే కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది రైట్ కాదంటాను నేను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే పవిత్రతతో ఉండాలనే కోరుకుంటారు, కానీ ఒకరితో రిలేషన్షిప్ చేసి తర్వాత వాళ్ళకి నచ్చలేదని వీళ్ళు ఎంపిక చేసుకోవడంలో ఏ వ్యక్తి సాటిస్ఫై అవ్వలేరు కదా. వీటి బేస్ చేసి ఇవన్నీ జెన్యూన్ అయితే కాదు. ప్రేమలో ముఖ్యంగా ఉండవలసినవి ప్రేమ, నమ్మకం లేదా అర్థం చేసుకోవడమా ఏంటి? అందువల్లే నేను యూత్ కి కూడా చాలా సిన్సియర్గా చెప్తున్నాను. నిజంగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ ఆ ప్రేమను టెస్టింగ్ పర్పస్ వాడకండి. ఒక అమాయకురాలు బలైపోయిందండి. ఇది వాస్తవంగా జరిగిన యథార్థ ఘటన. మార్నింగ్ ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు, ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళినప్పుడు సైట్ కొడుతూ ఉండేవాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అవ్వారు. తన ప్రేమలో పడిపోయింది. వాళ్ళకి శారీరక సంబంధం జరిగింది. తదుపరి ఏమైందంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. నేను ఇక్కడ యూనివర్సిటీ ప్రాంతం పేరు ఎందుకంటే వి కాంట్. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కూడా. మా దృష్టిలోకి వస్తే కన్సల్ట్ గైనకాలజిస్ట్కి రెఫర్ చేస్తే HIV పాజిటివ్. నువ్వు ఎందుకు వాళ్ళంటి వాడిని ప్రేమించావు అని అంటే కేర్ బాగుంటుందండి. ఈరోజు యూత్కి కూడా నేను చెప్పే పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. కేర్ 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 అని కేరింతలు కొట్టకండి, దయచేసి అర్థం చేసుకోండి. కేర్ అంటే మీ అమ్మ ఇస్తారు, మీ నాన్న ఇస్తారు, మన ఫ్యామిలీ ఇచ్చే అంత కేర్ అయితే ఒక స్ట్రేంజర్ ఇస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రేమ వల్ల కూడా చాలా మంది మందు, సిగరెట్కి అయితే ఎలా అయితే బానిస అయిపోతారో అవతల వ్యక్తికి బానిస అయిపోయి దానివల్ల సూసైడల్స్ దాకా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి ఇంకేమీ తెలియదండి. అవతల వ్యక్తి నాకు కావాలి, అవతల వ్యక్తి నాది, అంతే. ఆ వ్యక్తి మీద ఇంకొకళ్ళు కళ్ళు వేసినా కళ్ళు పొడి చేస్తా అనేటువంటి తత్వంలో కోపం చేస్తూ ఉంటారు. ఫీలింగ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. అందులో తన్ను స్థిమితపరచుకోవడానికే సిగరెట్లు, మందులు, ఏదో రకంగా తన్ని మర్చిపోవాలి. ఆ మూమెంట్ మర్చిపోవాలంటే ఏదో సబ్స్టిట్యూషనల్ ఒక పవర్ కావాలి. అది నిశా రూపంలో తీసుకుంటారు. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రేమలో ప్రాణాన్ని సైతం త్యాగం చేసేటువంటి దృక్పథం ఏర్పడుతుంది. ఇంటర్నల్ గా కొన్ని కెమికల్స్ యాక్టివేట్ అవుతాయి. అందులో ఆక్సిటోసిన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ప్రేరేపిస్తూ ఉంటాయి. తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయితో ఒకళ్ళు మాట్లాడితే తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయి తనకి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా తట్టుకోలేరు. లేదా ఆ అబ్బాయి ఇంకొకరితో జస్ట్ చనువుగా ఉన్నా ఆ అమ్మాయి తట్టుకోలేరు. ఈ ఆన్లైన్ లవ్లు నమ్మొచ్చా లేదా? ఆ ప్రయత్నం వెనక ఉద్దేశం ఏంటో తెలుసుకున్న రోజున రియాలిటీ తెలుస్తుంది.